హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఇవాళ కూడా ఇంకొక లాస్ట్ హైదరాబాద్ వ్లాగ్ అండి, అక్కడ షూట్ చేసింది మీతో ఇవాళ షేర్ చేయబోతున్నాను. రెండు యమ్మీ మంచి రెసిపీస్ అయితే మీకు ఇవాళ షేర్ చేస్తాను. చాలా చాలా బాగుంటాయి. ఒకటి వచ్చేసి మీకు ఒక మంచి నాన్ వెజ్ కర్రీ అండ్ ఒక మిల్క్ షేక్ అనమాట. మరి రెసిపీస్ చూసే ముందు ఇప్పుడైతే వ్యూ అంతా కూడా మా ఇంటి ముందు ఉంటుందండి. యూజువల్గా అయితే మనకి ఇంత సిటీలో అయితే ఇలాంటి వ్యూ ఉండదు. బట్ గాడ్ గ్రేస్ అదేదో కొంచెం మా ఇంటి ముందు ఖాళీ, అది చిన్న గెస్ట్ హౌస్ అవ్వడం వల్ల మాకు ఆ స్పేస్ అనేది ఉండడం వల్ల కొంచెం అట్లా మంచి వ్యూ అయితే కనిపిస్తూ ఉంటుంది. నాకు ఎట్లాగ ఇష్టమో మా అమ్మాయికి కూడా, తనకు కూడా అదే ఇష్టం. తను షూట్ చేసినటువంటి క్లిప్పింగ్ అనమాట. అండ్ నేను రీసెంట్గా ఇక కాలేజ్లో జాయిన్ చేసినప్పుడు కంపల్సరీగా ఫోన్ ఉండాలని చెప్పేసి ఒకటి శాంసంగ్ ఫోన్ కొనిచ్చాను. ఇక దాంట్లో ఈ పువ్వులు అవి ఇవి చిన్న చిన్న ఫ్లవర్స్ ఇలాంటివి క్యాప్చర్ చేసి ఫొటోస్ తీస్తూ, అవి ఉంటాయి కదా పోర్ట్రేట్ మోడ్లో తీయడము, దగ్గరగా జూమ్ చేసి తీయడము, ఇలా అంటే జూమ్ కాదు పిన్ చేసి ఎట్లాగో చేస్తుంటారు చూడండి, అలా తీసుకుంటూ ఉంటుంది. సో ఇప్పుడైతే ఇంకా ఆ వ్యూ చూడడం అయిపోయింది కదా, మన రెసిపీలోకి వచ్చేసేద్దాం. చికెన్ కర్రీకి మా చెల్లి చక్కగా చికెన్ కడిగి పెట్టేసింది, టమాటాలు కట్ చేసింది, ఉల్లిపాయలు కట్ చేసింది, అలాగే అల్లం వెల్లుల్లిపాయ కూడా సపరేట్గా పెట్టుకొని చెక్క లవంగాయాలకు ఒక చిన్న గిన్నెలో పెట్టుకుంది. సో తనకి అంటే మా పిల్లలకి ఎస్పెషల్లీ నేను చేసేదానికంటే కూడా వాళ్ళ పిన్ని చేసే కర్రీ అంటే చాలా ఇష్టం అనమాట. హైదరాబాద్ వెళ్ళినప్పుడు అడుగుతూ ఉంటాడు మా తేజు, పిన్ని చేసినట్టు చేయి మమ్మీ అని చెప్పేసి. సరే ఇక నేను చెప్పడం వల్ల తను ఈ కర్రీ కూడా షూట్ చేసింది, నాకు రెడీగా పెట్టింది. ఇప్పుడు మనం చూసిన దినుసులన్నీ ఉన్నాయి కదండి, లైక్ ధనియాలు, చెక్క లవంగా, యాలుక, అలాగే అల్లం వెల్లుల్లి, కొబ్బరి ముక్కలు, కొన్ని 2-3 జీడిపప్పులు వేసింది. మరి ఎక్కువ వేసేస్తే మనకి వైట్ గ్రేవీ లాగా అయిపోతుంది, అందుకని చెప్పేసి కొన్ని 2-3 జీడిపప్పులు వేసేసి మనము దాన్ని పేస్ట్ లాగా చేసేసి పక్కన పెట్టుకోవాలి. సో అవసరమైతే కొంచెం నీళ్లు పోసుకుంటూ, మనం మరీ మెత్తగా అంటే మరీ లూజ్గా కాకుండా మసాలా పేస్ట్ ఎలా చేసుకుంటామో తెలుసు కదా, సో అలా చేసి రెడీగా పెట్టుకోండి. తను ఏం చేసిందంటే, ఇక్కడ యూజువల్గా మనం ఏం చేస్తాము, కూర స్టవ్ మీద పెట్టేసి అది కొద్దిగా నీరు ఎగిరే వరకు ఫ్రై చేసుకొని తర్వాత మసాలా పేస్ట్ దాని మీద వేసి మళ్ళీ కలిపి అట్లా వండుతూ ఉంటాం కదా. సో ఇక్కడ 2 బౌల్ ప్రాసెస్ చేసిందనమాట. లైక్ ఒక గిన్నెలో మనము ఆయిల్ ఇందాక వేసుకున్నాము, చికెన్ శుభ్రంగా కడిగింది వేసి కలుపుతూ ఉంటే కొంచెం సేపటికి వాటర్ వస్తాయి కదా. సో ఆ వాటర్ అనేది మంచిగా మనకి ఆవిరైపోయే వరకు మధ్య మధ్యలో ఒకసారి అలా కలుపుకుంటూ ఉంటే నీరంతా కూడా ఎగిరిపోయిన తర్వాత మనకి చికెన్ చక్కగా కొంచెం సేపు ఆ ఆయిల్లో ఫ్రై అయితే అది కూర వండినప్పుడు కూడా ఫ్లేవర్ చాలా డిఫరెంట్ వస్తుందండి. సో ఈ టైం వరకు మనకి టైం వేస్ట్ అవ్వకుండా ఇంకొక ప్యాన్ ఇటు పక్కన పెట్టేసి తను కొంచెం ఆయిల్ వేసుకుని దాంట్లో ఇందాక మనం చెప్పాను కదా మసాలా పేస్ట్ ఏదైతే ఉందో అది వేసి దాంట్లో కొంచెం ఒక టమాటా కూడా కాస్త గ్రైండ్ చేసేసి వేసింది. అంటే కొంచెం గుజ్జుగా ఉంటే పిల్లలు ఇష్టంగా తింటారని చెప్పేసి కొద్దిగా టమాటాని కూడా ప్యూరీలాగా చేసేసి వేసింది. ఇప్పుడు ఇటు పక్కన మనకు ఆల్మోస్ట్ చికెన్ ముక్కలు అయితే నీళ్ళు అనేది వదిలేసి కుక్ అవుతూ ఉన్నాయి కదా, దాంట్లో ఒక 2-3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం. ఇక్కడ ఏంటంటే మనకి టైం అనేది కలిసి వస్తుందండి, కూర టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే కూరలో ఎప్పుడైనా టేస్ట్ పెరగాలంటే మనం వేసే ఇంగ్రీడియంట్స్ వేటికి అవి సపరేట్గా ఫ్రై చేయడం కానీ ఇలాగా వేయించడం కానీ చేసి క్లబ్ చేస్తే మనకి రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం అన్నీ ఒక దాంట్లోనే వేసి 1 పాట్ రెసిపీలా చేస్తే వచ్చే టేస్ట్ వేరే ఉంటుంది, ఇలా చేస్తే వచ్చే టేస్ట్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. మనకి పని కూడా చాలా త్వరగా అయిపోతుంది. ఒక పక్కన చికెన్ టైం టేకింగ్ కదా, సో నిదానంగా ఉడికితేనే సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఓ పక్క ఇది చేసుకుంటూనే తను మసాలా పేస్ట్, టమాటో ప్యూరీని కూడా ఇటు పక్కన సైడ్గా తను ఫ్రై చేసుకుంటుంది. ఇలా చేస్తే ఏంటంటే ప్యూర్గా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో ఉండే పచ్చివాసన కానీ ఆ మసాలా ఘాటు అంతా కూడా మంచిగా ఫ్రై అవుతుంది, టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటాయి. సో ఇంకా మూత పెట్టేసి అటు కొంచెం హైలో పెట్టింది, ఎందుకంటే ఎక్కువ వాటర్ ఉంటాయి కాబట్టి ఇక మనం కుక్ చేస్తే చాలా టైం టేకింగ్ ఉంటుంది. సో అటు హైలో పెట్టేసేసుకున్నాక ఇటు కూడా మసాలా అనేది రెడీ చేసుకుంటూ ఉంటుంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి వంట చేసేటప్పుడు. లైక్ మీరు ఒకలా చేస్తూ ఉంటారు, నేను ఒకలా చేస్తూ ఉంటాను, మనకి ఎవరైనా ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్తే వాళ్ళు ఒకలా చేస్తూ ఉంటారు. సో మీలో ఎవరైనా ఈ స్టైల్ ఫాలో అవుతుంటే ఖచ్చితంగా నాతో కామెంట్స్లో చెప్పండి. అలాగే మీరు ఏదైనా చేసిన రెసిపీ ఉంటే, లేదంటే ఈ రెసిపీ అయినా సరే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు స్మార్ట్ తెలుగు హౌస్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్లో మీ యొక్క ఫోటోని పోస్ట్ చేయండి. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మసాలా పేస్ట్ అంతా వేగిపోయింది కాబట్టి ఇంకా తను ఏంటంటే మరీ కదపాల్సిన అవసరం లేదు, కొంచెం అన్ని ముక్కలకు పట్టేలాగా ఆ పేస్ట్ ఉడికిన దాన్ని ఇటు పక్కన వేయించిన దాన్ని ఇటు పక్క వేసేసుకుని ఒకసారి కలుపుకోవాలి. కలిపేసేసి కొంచెం సేపు అట్లా ఉంచితే మనకేంటంటే మసాలా అనేది వాటర్ వేయకుండా కాసేపు వేగితే ఆ ఫ్లేవర్స్ అన్నీ పీసెస్కి బాగా పడతాయి. ఇప్పుడు సరిపడినంత ఉప్పు, కారం, ఇది వచ్చేసి చికెన్ మసాలా అండి.
మరీ ఎక్కువ కాదు, తను ఒక అర స్పూన్ వరకు వేసింది. సో ఉప్పు, కారం, పసుపు, మనకి చికెన్ మసాలా అంతే, ఇవి వేసేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం సేపు ఉన్న తర్వాత వాటర్ పోసుకోవాలి. ఇంకా సరిగ్గా అక్కడ వాళ్ళు ఏ కెమెరాలో తీసారో నాకైతే తెలీదు, అదే ఫోన్లో. ఇంకా మంచి లైటింగ్ ఉంటే మీకు కూర కూడా చాలా బ్రైట్గా బాగా కనపడేది. ఓ పక్కన ట్రైపాడ్తో కాసేపు కొంచెం సేపు మా అమ్మాయి తీస్తున్నట్టుంది, ఎలా తీసారో నాకైతే తెలియదు. ఆ టైంలో మేము సెపరేట్గా ఉన్నాం కదా, సో అడిగాను అన్న మాట కాదనకుండా కాస్త ఎలాగో కష్టపడి ఈ విధంగా నా కోసం అయితే రెసిపీస్ ట్రై చేశారు. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత మనము ఒకసారి లైట్గా అలా ఒక్కసారి కదిపేసి మసాలాకి వాటర్ అంతా ఒక నిమిషం మామూలుగా నీళ్లు పోయకుండా వేయించుకున్నాక నీళ్లు పోసి లైట్గా కదిపి, లేదంటే గిన్నెతో అయినా సరే మీరు ఇట్లా అనేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టుకొని దగ్గరికి కన్సిస్టెన్సీ వచ్చే వరకు చూసుకుంటే మీకు పర్ఫెక్ట్గా కూర అనేది ఒక మంచి ఫ్లేవర్తో రెడీ అవుతుంది. సో చికెన్ కర్రీని చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారండి. సో ఇది ఒక వన్ స్టైల్ అనుకోండి. తను చేసినట్టుగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ యొక్క ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ సెక్షన్లో మళ్ళీ షేర్ చేయడం మర్చిపోకండి. చివరిగా కొంచెం గార్నిష్ చేసేసింది. ఇంకా పెరుగు పచ్చడి, నిమ్మకాయ అన్నీ రెడీ చేసి పెట్టేసి హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఇంకా సాయంత్రానికి వాళ్ళకి మిల్క్ షేక్ చేసింది అనమాట. కొన్ని స్ట్రాబెర్రీసు, అలాగే ఇవి వచ్చేసి ఖర్జూర, మనకి మెత్తగా ఉంటాయి చూడండి, అరబిక్ ఖర్జూర ఏదో అంటారు. సో అవన్నమాట, రెగ్యులర్వి కాదు. ఇది వచ్చేసి ఒక యాపిల్, స్ట్రాబెర్రీ, నానబెట్టి పొట్టు తీసినటువంటి బాదం పప్పులు, కొంచెం బనానా. సో ఇవన్నీ వేసేసి తను ఇప్పుడు మిల్క్ షేక్ అయితే చేస్తుంది. స్ట్రాబెర్రీస్ పైన ఉన్న అది మనం తీసేసి తొడిమ అనేది కడిగిన తర్వాత చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత దీంట్లోనే మనం నానబెట్టుకున్న బాదం పప్పులు, ఇక్కడ బాదం వేయడం వల్ల ఏమవుతుందంటే ఒక మిల్కీ టెక్స్చర్ వస్తుంది. కాబట్టి మనకు ఆ స్మూదీ, పాలు వేస్తాము స్మూదీలో, కానీ కొంచెం క్రీమీ టెక్స్చర్ వచ్చి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ దీంట్లో మనకి గింజ ఉంటుందండి. సో గింజ అనేది స్మూత్గానే ఉంటుంది కాబట్టి తేలిగ్గా తీసేసి యూస్ చేసే ముందు ఒకసారి వాష్ చేసుకోవాలి. వాష్ చేసేసి ఇలా వేసుకుంటే, ఎస్పెషల్లీ రెగ్యులర్ ఖర్జూరం కంటే కూడా ఈ బ్లాక్ ఖర్జూరం అనేది మనము మిల్క్ షేక్స్ చేసుకునే వాటిలో చాలా చాలా బాగుంటుంది. మనకి ఇక పంచదార ఏమీ అవసరం లేదండి, కావాల్సినంత స్వీట్నెస్ దీంతోనే వచ్చేస్తుంది. అండ్ ఒక హాఫ్ యాపిల్ వేసుకున్నామంటే ఇది పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఆర్ స్నాక్ రెసిపీ అనుకోవచ్చు. మనం ఉదయాన్నే కొంచెం బిజీగా వర్క్ హడావిడిలో ఉండేవాళ్ళు, అంత టైం లేదనుకున్న వాళ్ళు ఇలాగ అన్నీ చేసేసుకొని ఒక చిన్న బాక్స్లో, గ్లాస్ కంటైనర్లో ఫ్రిడ్జ్లో పెట్టి మార్నింగ్ లేచిన తర్వాత వాళ్ళు తినాలి అనుకున్నప్పుడు వీటన్నిటిని అట్లా బ్లెండ్ చేసేసుకుని ఆ ఒక్క స్మూదీ గ్లాస్ తాగేసినా సరే వాళ్ళకి ఫిల్లింగ్గా ఉంటుంది, ఆకలి వేదు, చక్కగా ఆఫీస్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో చిన్న ఆల్టర్నేటివ్స్ ఇవి. మార్నింగ్ మనకి రెగ్యులర్గా వండింది తింటేనే ఆకలి తీరుతుందిలేండి, బట్ స్టిల్ హెల్దీ ఆప్షన్స్, బాగా డైట్ చేస్తూ వెయిట్ లాస్ కోసం ట్రై చేసేవాళ్ళు, అంటే కార్బ్స్ కట్ చేయాలనుకునే వాళ్ళు ఇలాంటివి ట్రై చేయొచ్చు. ముందే మనం అంతా ఎక్కువ పాలు పోయకుండా కొంచెం పాలు పోసి ముక్కలని బాగా క్రష్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మరికొన్ని పాలు పోసేసుకున్నామంటే మన ఫ్రూట్ మిల్క్ షేక్ అనేది యమ్మీగా రెడీ అయిపోతుంది. సో ఇది కూడా మీ పిల్లలకి ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా, హెల్తీగా ఉంటుంది. అండ్ ఇక్కడ కొంతమంది ఏంటంటే లైక్ పాలు, వేగన్ రెసిపీస్ అట్లా యూస్ చేసేవాళ్ళు, ఇక వాళ్ళు ఇలాంటి వాటిలో పాలు కలపరు. దాని బదులుగా ఇంకా బాదం పప్పుల్ని, జీడిపప్పుల్ని వీటిని ఎక్కువగా నానపెట్టేసి వేస్తారు. సో దానివల్ల మనకి సరిపడినంత పాల కన్సిస్టెన్సీ వచ్చి స్మూదీ అనేది బాగుంటుంది. సో వేగన్ స్టైల్ అనుకునే వాళ్ళు పాలను స్కిప్ చేసేసి ఇంకొన్ని బాదం పప్పులు ఎక్స్ట్రా నానపెట్టుకుని గ్రైండ్ చేసుకుంటే మీకు సేమ్ అదే కన్సిస్టెన్సీ వస్తుంది. సో చాలా చాలా బాగుంటుంది, యమ్మీగా ఉంటుంది. అండ్ డెకరేషన్స్ కూడా బాగా చేస్తుంది మా చెల్లి. అంటే ఏమైనా రెసిపీస్ చేశాక గార్నిషింగ్ అంటాం కదా, సో గాజు సీసాలో కానీ బౌల్లో కానీ అలా అన్నీ చేస్తూ ఉంటుంది. అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి, తను కూడా ఒక సెపరేట్ కుకింగ్ ఛానల్ పెట్టుకుంది. సో మధురామ్ తెలుగు వ్లాగ్స్ అని చెప్పేసి, ఆ లింక్ వీడియో, అది ఛానల్ లింక్ అనేది నీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. తన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ తను పోస్ట్ చేసిన వీడియోని కూడా కమ్యూనిటీలో పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. సో మటన్ కర్రీ చేసిందనమాట, ఆ రెసిపీ కూడా నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను, చెక్అవుట్ చేయండి. చాలా చాలా యమ్మీగా, సూపర్గా కుదిరిందనమాట, బాగా వచ్చిందని చెప్పింది. సో మంచి మంచి రెసిపీస్ కూడా చేస్తూ ఉంటుంది. మీరు కూడా తన రెసిపీస్ ఫాలో అవ్వాలనుకుంటే మధురామ్ తెలుగు వ్లాగ్స్ ఛానల్ని ఖచ్చితంగా ఫాలో చేయండి. మీకు నేను కింద డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కామెంట్లో ఇస్తాను మీకు తన ఛానల్ లింక్ అనేది. సో ఒకసారి చెక్అవుట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ తనను కూడా సపోర్ట్ చేయండి. నాకు తెలిసి మీరు చేస్తారని, బట్ స్టిల్ ఒకసారి నా తరపున నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో అంతే అండి, ఇంకా యమ్మీ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. హ్యాపీగా పిల్లలు తాగేసి ఉంటారు.
ఇంకా ఇప్పుడు వచ్చేసి తను దోశలకి నానపెట్టుతుంది. సో ఆ క్లిప్పింగ్ చూపిస్తుంది. ఇవి వచ్చేసి జొన్నలు ఒక చిన్న కప్పు నానపెట్టినట్టుంది. ఇటు పక్క వచ్చేసి బియ్యము, కొన్ని మెంతులు వేసింది. సో ఇవి బాగా నానిన తర్వాత మనం గ్రైండ్ చేసేసి పక్కన పెట్టుకుంటే, కొంచెం పులిసిన తర్వాత దోశలు వేసుకుంటే ఆల్మోస్ట్ మనం బియ్యం వేసి అదే మినపప్పుతో ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవచ్చు. బట్ హెల్దీగా ఇప్పుడు ఈ మధ్య కొంచెం ఆరోగ్యం దెబ్బతిన్న తర్వాత అందరూ అన్ని రకాలుగా ఆలోచిస్తున్నారు కాబట్టి తను కూడా మ్యాక్సిమం హెల్దీ రెసిపీస్ అన్నీ కూడా చేస్తుంది. తన ఛానల్లో కూడా పోస్ట్ చేస్తుంది. డెఫినెట్గా మిస్ అవ్వకుండా చూడండి. ఎవరి బుర్రకు వచ్చిన ఐడియాస్ వాళ్ళకి వస్తుంటాయి కాబట్టి తనవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తన ఛానల్ని ఫాలో చేయండి. అంతేనండి. ఇంకా ఇవాల్టి వ్లాగ్ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ రేపు ఆర్ ఎల్లుండు నేను ఒక మంచి జ్యువెలరీ షాపింగ్కి వెళ్ళాను. సో అక్కడ లాట్ ఆఫ్ కలెక్షన్ ఉన్నటువంటిది మీతో నేను సిల్వర్ కలెక్షన్ షేర్ చేస్తాను. మిస్ చేయకుండా చూడండి. ఇక్కడ చూసారా మా ఇంట్లో నేను హాల్లో కూర్చోంటే నేను ఆరేసిన బట్టల మీద ఈ 2 పెట్టెలు వచ్చేసి చిన్న పెట్టెలు, పిచ్చుకలు కాదు, ఇవి చిన్న పెట్టెలు వచ్చేసి చక్కగా కబుర్లు చెప్పుకుంటున్నాయి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. చూసారు కదా మా సిస్టర్ చేసినటువంటి 2 రెసిపీస్. తన ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.